తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు కొద్ది రోజులుగా ఈ వేణుస్వామి వ్యవహారం అనేది మొత్తం ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయన సంబంధించిన రకరకాల వివాదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు కొన్ని సొంతంగా కొన్ని వివాదాలు సృష్టించుకుంటున్నారు. మొదటి నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇట్లా నాగార్జున కుటుంబం మీద లక్ష్యంగా చేసుకుని ఆయన కొన్ని జాతకాలు చెప్పటము, కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పటము, వాళ్ళ గతంలో కూడా సమంతను నాగ చైతన్య విడిపోతారని చెప్పటము, అట్లాగే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆయన నాగ చైతన్య మళ్ళా ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసుకుంటే ఆ అమ్మాయితో కూడా ఆయనకు సంసారం ముందుకెళ్లే అవకాశం లేదని ఇట్లా చెప్పి ఆయన వివాదాల్లో కూరుకున్నాడు. అసలు ఈ వేణుస్వామి ఎవరు, ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటి, ఆయన గత చరిత్ర ఏంటి, ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి హిందూ ధర్మ ప్రచార సమితి నేత జగన్మోహన్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలను తెలుసుకున్నాం. నమస్కారం జగన్మోహన్ రాజు. అసలు ఈ వేణుస్వామి గురించి రకరకాల వివాదాలు, రకరకాల వాదాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆయన పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఆపేశారు. ఇప్పుడు ఆయన ఇతరుల ప్రైవేటు లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ప్రిడిక్షన్స్ చేస్తున్నాడు. వాటి వల్ల ఆయన వివాదాలు ఉన్నాయి. అసలు ఎవరు ఈ వేణుస్వామి, అసలు ఏంటి కథ కమ్యూనికేషన్? వేణుస్వామి అనేవాడు అనూహ్యంగా పైకి వచ్చాయండి. ఆయనకి ఏ రకమైన సబ్జెక్టు లేదు. ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళకి జాతకాలు చెప్పేటట్టు, వాళ్ళకి ఏదో హోమం చేస్తానని, అంత మంచి జరుగుతుందని ఆయన చెప్పిందే ఆయన దగ్గరకు వచ్చి చేసుకునే వాళ్ళే మంచి స్థితిలో ఉన్నారని రకరకాలుగా ఆయన ప్రమోషన్స్ చేసుకున్నాడు. గతంలో ఈయన ఒక దేవాలయంలో ఒక అర్చకుడికి సహాయకుడిగా ఉండేవాడు. వాళ్ళ మేనమామ గారి దేవాలయంలో వీళ్ళ పూర్వీకులు వచ్చి తెనాల దగ్గర, వీళ్ళు వచ్చి తెలంగాణ వచ్చి సెటిల్ అయిపోయారు. ఆయన ఇక్కడే పుట్టి పెరిగాడు. అయితే ఏంటంటే బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నాడు. బ్రాహ్మణుల్లో ఎక్కువ ఈ యోని పూజలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వైదిక క్రతువుల్లో ఈ రకమైన పూజలు ఉండవు. తామస దేవతల్లో, ఉగ్ర దేవతల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆచారాలు ఉంటే వామాచారం ప్రకారం వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లోకి బాహ్యటంగా వచ్చి తిరిగే పరిస్థితి ఉండదు. ఆ దేవాలయాల్లోనో లేకపోతే వంశపారంపర్యంగా వస్తే వాళ్ళ దేవుడి గదిలోనో, దేవాలయాలకు సంబంధించి లేకపోతే ఆశ్రమాలకు సంబంధించి ఆ గిరి దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అది కాక ఏంటంటే అవి చేసేవాళ్ళు కూడా ఇవి చేస్తామని ఎప్పుడు ఎవరికి చెప్పరు. మన పక్కనే తిరిగినా కూడా ఆయన చేసేవాళ్ళు అయినా కూడా అది జనాలకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే లోకాన్ సమస్త సుఖినోభవంతో అని లోకం సుభిక్షంగా ఉండాలని చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ఉగ్రదేవతలు ఈ పూజలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఇటు పక్కన లేరండి, అంతా నార్త్ ఇండియాలో ఉన్నారు. అందుకని నేనేం చేశాడంటే చాలా మందికి ఇక్కడ కామాఖ్య గురించి తెలియదు. కామాఖ్య దేవిని ఆసరాగా తీసుకుని ఆవిడ బేస్మెంట్ చేసుకొని యోని పూజలు చేస్తానని, కామాఖ్య పూజ చేస్తానని, మందు తాగుతానని, మాంసం తింటానని అవేమి నియమాలు ఏం లేవండి. కామాఖ్య పూజల్లో ఏంటంటే అక్కడ భైరవ పూజ చేసినప్పుడు మాత్రమే అక్కడ మందు నైవేద్యం పెడతారు. ఆ మందు నైవేద్యం పెట్టినప్పుడు కొద్దిగా ఆ తీర్థం కింద ఇస్తారు. ఇదేమి అది నేనే మందు తాగుతాను, మాంసమే తింటాను అంటే భారతదేశంలో జంతు బలులు ఆ దేవాలయంలో ఉన్నాయి. అది అనాదిగా వచ్చిన ఆచారం. ఆ ఆచారాన్ని ఎప్పటికి కూడా అస్సాం ప్రజలు పాటిస్తారు. ఆ బలిచ్చినవి అప్పటికప్పుడే అక్కడికక్కడే మొక్కలు కొట్టేసి ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నవాళ్ళు, కొండ మీద ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కవర్లు వేసి ఇచ్చేస్తారు. కొట్టేవాళ్ళు ఎవరు తినరు. మరి ఈయనే బలిచ్చి ఈయనే తింటాడో లేదో తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకి అవపోసన అంటే కూడా తెలియదు, సంధ్యావందనం రాదు, అవపోసన అంటే తెలియదు. ఆయనకి ఏం మంత్రం అనేది కూడా ఆయన ప్రవర్ ఏంటో కూడా ఆయన చెప్పలేదు. కామాఖ్య గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చారు. కామాఖ్య గుడిలో ఈయన నేర్చుకోవడానికి ఏముండదండి. ఎందుకంటే కామాఖ్య గుడిలో ఈయనకేం నేర్పించదు. మీకు తెలిసే ఉంటది, ఈ విద్యలు నేర్చేవాళ్ళు దేవాలయాల్లో అక్కడ ఉండి నేర్చుకోవడానికి అవకాశాలు కుదరవు. ఎందుకంటే ఒకప్పుడు కామాఖ్యలో దేవాలయం చుట్టుపక్కల అర్చకులు ఇల్లు మాత్రమే ఉండేది. అదేంటంటే ప్రతి దేవాలయం ఇప్పుడు ఒక వ్యాపార వనరులు అయ్యే పాటికి మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపారం కోసం హోటల్స్, రిసార్ట్లు రకరకాలుగా వచ్చేసినాయి. సో ఇది ప్రతి దేవాలయం కూడా ఇలాంటి శక్తి పీఠాలన్నీ కొండ మీద ఉంటాయి.
ఆ కొండ మీద ఉండే క్రమంలో ఇది కూడా కొండ మీద ఉంటుంది, చుట్టూరుతో ఇళ్ళు ఇవన్నీ ఉంటాయి. దేవాలయంలో అక్కడ అక్కడ లోకల్ గా ఉండే పండితులు ఇతనికి నేర్పే పరిస్థితి ఉంది. ఈయన కూడా ఇక్కడ కాంట్రాక్ట్ మాట్లాడుకొని అక్కడ ఎవరినైనా పెట్టుకొని అది రూపాయి ఏది 10 రూపాయలు చెప్పుకొని 9 రూపాయలు ఆయన జేబులో వేసుకొని ఆ రూపాయి అక్కడ ఉన్న ఆ అర్చకుడికి ఇచ్చి చేయిస్తారు. వీళ్ళేం చేయించేది ఏం లేదండి, ఎందుకంటే ఏమి పూజలు చేయడండి. ఈయనకి అసలు ఔపాసన వేసుకోవడమే రాదు. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి, తప్పే ఉంది, వామాచారాన్నే ఎంచుకున్నాను అన్నాడు కదా. 90% ఆ విద్య తెలిసినోడు ఎవరు కూడా ఇట్లా నాకు విద్య వచ్చని చెప్పుకోవచ్చు. విద్య వచ్చు అని ఎవరికైనా తెలిసి ఒక 10% ఉంటే వాళ్ళు బాహ్య ప్రపంచంలో. ఇది ఒకటే అంటే జనరల్ గా ఇట్లాంటి వాళ్ళందరూ ఎక్కడ శ్మశానాల్లో ప్రాక్టీస్ చేయటం, తాంత్రిక అంటే ఇది ఇట్లాంటివన్నీ చూస్తాం. అంటే మీరు ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే ఇది మంత్రం వేరు, తంత్రం వేరు. ఇది ఈ వామాచార పద్ధతి అనేది ఏంటంటే తామస దేవతలు, ఉగ్ర దేవతలే. ఇది క్షుద్రం కాదు. మీరు చెప్పిన క్షుద్రాలు అవన్నీ చెయ్యాలి అంటే శ్మశానాల్లోకి వెళ్ళాలి. వీడి తాత కాదు, వీడి చేతి తాత కూడా ఇంకో 10 ఏళ్ళు అయినా అది చేయలేడు. 10 జన్మలు ఎత్తినా కూడా చేయలేదు. 10 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు జన్మలు ఎత్తినా వాడు నేర్చుకోలేడు, చేయలేడు. ఎందుకంటే వాడికి నోరే తిరగదు. మొద్దు లాగా ఎంతలా ఉండి. అసలు ఇక్కడ పూజలు చేయనప్పుడు ఇక్కడ సినిమా యాక్టర్ని వాళ్ళని ఎట్లా నమ్మించాడు అంటే మీరు చెప్పేది అక్కడ పూజలు చేయిస్తాడని చెప్పేసి చెప్తాను. నమ్మారండి. ఎట్లా నమ్మించాడు? నమ్మారు అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరో నా స్నేహితుడు, నా భార్యకి కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు నా స్నేహితుడు ఇట్లా హైదరాబాద్ లో వేణుస్వామి ఉంటారు, మాదాపూర్ లో, చాలా బాగా చూస్తాడు జాతకం, రెమెడీ చెప్పగలుగుతాడు. ఏదన్నా అక్కడ చేయించుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పించుకురా, ఏదన్నా రెమెడీ చెబుతారేమో నా స్నేహితుడు నా మంచి కోసం చెప్పి నేను నా భార్య ఇద్దరం కలిసి వచ్చాం. వస్తే ఆయన ఎమ్మటే నా భార్యని చచ్చిపోతావు 10 రోజుల్లో హోమం చేయించుకోకపోతే, ఈ పూజ చేయించుకోకపోతే 10 రోజుల్లో చచ్చిపోతాం అని చెప్పి చాలా కంగారు పడిపోయాము. ఈ కంగారు పడే క్రమంలో నేను ఒక వారం రోజుల తర్వాత పట్టించుకోవాలి. నేను ముందు కంగారు పడ్డాం కానీ సావు అతని చేతుల్లో ఉండదు కదండి. అతను డిసైడ్ చేస్తే నిజంగా చావు రాసింది అనుకోండి, అది ఎవరు ఆపినా ఆగదు. సో వీడి వాళ్ళు అలాగే చెప్తాడులే, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని దాన్ని లైట్ తీసుకున్నా. 4-5 సార్లు ఆయనే ఫోన్ చేశాడు. ఏమంటే ఏం చేశారు, మీరు చేయించుకుంటారా, లేకపోతే నేను ఆ డేట్లన్నీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను, అది చేయకపోతే చాలా సీరియస్ అవుతుంది, ఆవిడ బతకడం కూడా కష్టం, తర్వాత బాధపడే కంటే ఇప్పుడు చేయించేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా అని 3-4 సార్లు ఆ భయపెడుతూ ఫోన్ చేసే క్రమంలో ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి, యాంగ్జైటీగా ఉంటుంది. నా భర్త నేను చచ్చిపోతానన్నా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అంటారు తప్పితే ఇందులో వాస్తవం ఏంటి, అది వాడు చేస్తేనే మనం బతుకుతామా, లేకపోతే మనకు ఆయుష్ ఉందా లేదా అని ఆలోచించు. ఆ క్రమంలో వాడు అక్కడ భయపెట్టేసాడు, భయపడిపోతాడు. ఆ క్రమం అలాగే నేను కూడా సగటు మనిషిలాగానే భయపడ్డా. అరే ఏదో జరిగిపోతుంది, నా భార్యకి అనారోగ్యం వచ్చింది అంటున్నాడు, కష్టం అంటున్నాడు, ఇబ్బంది అంటున్నాడు, కాబట్టి ఎన్నో చేశాం కదా, ఇది కూడా ఒకసారి చేసి చూద్దామని. ఆయన ఏం చేస్తాడో ఏందో చూద్దామని. కానీ చేసేటప్పుడు కానీ చేయించిన తర్వాత కానీ ఈడ ఉత్తి డొల్లగాడని తెలిసిపోయింది. కాకపోతే మనకి పూజలు చేశాడండి, రకరకాల ముగ్గులు వేసి ముగ్గుల్లో కలర్స్ పెట్టాడు. కలర్స్ పెట్టి ఒక 4-5 గుమ్మడికాయలు కోసి గుమ్మాల దగ్గర పెట్టాడు. వీడికేం మంత్రం రాదండి. ఎవరో వైదిక పురోహితులు వస్తారు, వాళ్ళు చక్కగా వాళ్ళకి ఏ వామాచార పద్ధతులు ఏం తెలియదు. వాళ్ళు మామూలుగా చేసే పద్ధతిలో చేసుకెళ్ళిపోతారు. అక్కడ అభిషేకం చేయించారు, తర్వాత అమ్మవారి పూజ ఒకటి చేయించారు, ఒక కలిశాలు పెట్టారు. వీడు ఏం చేయించాడో వాళ్ళు ఏం చేశారో కూడా నాకు తెలియదు. ఒక రోజులో అయిపోయింది. 5.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఆయన రావడానికి ఉండటానికి ఒక 3 రోజులు 5 స్టార్ హోటల్, దానికి ఒక ఖర్చులు ఒక 50,000 రూపాయలు అయినాయి, ఒక 6 లక్షల రూపాయలు మొత్తానికి. ఆ తర్వాత 6 నెలల తర్వాత నా భార్య అనారోగ్యం వచ్చింది. అప్పుడు మరి ఈ పూజలు చేస్తే ఆవిడకి ఏం రాకుండా ఉండాలి కదండి. అనారోగ్యం వచ్చింది, సిక్ అయిపోయింది ఆవిడ 1.5 years 2 years. సో ఏంటంటే వాడు దొంగే కాదు, చాలా మందిని మోసం చేసి అన్యాక్రాంతంగా డబ్బు సంపాదించాడు. నేను 2 రోజుల క్రితం వీడియోలో కూడా చూస్తున్నా, అతని భార్య మా దగ్గర ఏం డబ్బులు లేవు,
ఒక ఛానల్ కి సంబంధించిన ఒక రిపోర్టర్ గారు, న్యూస్ రిపోర్టర్ గారు 5 కోట్లు అడిగాడు. నా భార్య నా బంగారం, నా కూతురు బంగారం పెట్టినా కూడా 5 లక్షలు రావు అన్నారు కదా. ఒక్కొక్క మనిషి దగ్గర దారుణంగా 5 లక్షల నుంచి 5 కోట్లు 10 కోట్లు కూడా వసూలు చేశాడు. ఎందుకు? గాయత్రి ప్రజాపతి అని ఒక యూపీకి సంబంధించిన మంత్రి, ఇప్పుడు ఆయన రాయబరేలీ జైల్లో ఉన్నాడు. ఆయనకి పూజ చేసింది నేనే. రోజుకి 50 లక్షల చొప్పున తీసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈయన మెహర్బానీ కోసం మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఆయనకి పూజ చేశానండి, రోజుకి 50 లక్షలు అయింది, ఈయనకి చేశానండి రోజుకి 70 లక్షలు అయిందని చెబుతాడు. డబ్బులు తీసుకోవడం నిజం అండి. పూజలు చేయడం వరకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యోని పూజలు ఏంటండి? ఈ సృష్టిలో యోని అక్కడి నుంచి జన్మనిచ్చేవాడికి యోని పూజలు ఏంటండి? ఎంత దుర్మార్గం అది. ఇప్పుడు అది కూడా ఏంటి, బాలికలు అంటే ఎవరిని ఉపయోగిస్తాడు అంటే గిరిజన బాలికల్ని డబ్బులు ఇచ్చి బాగా ఆర్థిక స్తోమత లేకుండా చాలా కష్టాలు పడుతుంటారు, తినడానికి కూడా లేకుండా. ఒక 4-5 పిల్లలు ఉంటారు. ఆ గిరిజన సంతతికి సంబంధించిన వాళ్ళకి డబ్బు తినడమే ప్రధానం. భగవంతుడు ఆకలి అనేది ఒకటి సృష్టించాడు కదండి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు, ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి పూజలు చేయటం. వీడు అసలు వీడు పైత్యం ఏంటంటే ఆడవాళ్ళకి యోని పూజలు ఏంటంటే అది టీవీలో చెప్పుకోవటం ఏంటి, అదేదో గొప్పగా నేను యోని పూజలు చేస్తా, మందు తాగుతా, నాన్ వెజిటేరియన్ తింటా, బ్యాంక్ చేత ఏంది ఇంత పిచ్చి పిచ్చిగా బ్యాంక్ చేతులు ఏంటి, శబదాలు ఏంటి? వాడు ఏం చేస్తాడు? నేను ఓపెన్ గా వేణుస్వామి అనేవాడికి ఛాలెంజ్ చేస్తున్నా, అతనికి ఏమి రాదు, ఒక్క మొక్క రాదు. ఏదన్నా నీ పాండిత్యం ఉంటే వచ్చి ఇక్కడ కూర్చొని చూపించమనండి. మీరు ఎందుకు వెళ్ళారు? అదే అప్పుడే అతనికి ఎంత ఫేమ్ లేదండి. మీడియాలో కూడా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అప్పుడు ఇంత లేదు. మీకు కోవిడ్ వచ్చినప్పుడే యూట్యూబ్ యొక్క పవర్ తెలిసింది. అప్పటి వరకు యూట్యూబ్లు ఈ సోషల్ మీడియాలో పెద్దగా లేవు. ఏంటంటే నా భార్య అనారోగ్యంతో ఉంది, ఏదన్నా రెమెడీ చెబుతారు. ఇప్పుడు పలానా ఈ పూజ చేయించుకుంటే నీకు బాగుంటుందని చెప్పారు అనుకోండి, చాలా సందర్భాల్లో అవి సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. అక్కడ వరకే. ఈయన డిఫరెంట్ గా చెబుతాడేమో, అది ఆవిడ సహజం కదండి. ఆ సహజంగానే ఎవరో నా మిత్రుడు ఒక ఆయన చెబితే, ఎందుకంటే ఆ చెప్పిన ఆయన కూడా కొద్దిగా ఆయనకి కూడా ఎళ్ళొచ్చిన తర్వాత మరి వారెంత నష్టపోయారో నాకు తెలియదు, ఆయన ఎంత ఖర్చు పెట్టాడు నాకు తెలియదు. కానీ వెళ్ళొచ్చాను, బాగానే చెప్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని అన్నారు. నాకు తెలుసుకోకుండా నా అజ్ఞానంగా నేను వచ్చి అసలు వేణుస్వామి ఎవడో పనికి వస్తాడా లేదా. జనరల్ గా ఏంటంటే చాలా మంది జ్యోతిష్యులు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా తయారైపోయారు. యూట్యూబ్ ఛానల్లో మీరు చూసారో లేదో, ఒక జ్యోతిష్యుడికి ఇంకొక జ్యోతిష్యుడికి పొందనే ఉండదు. ఆయన ఒకటి చెబుతాడు, ఈయన ఒకటి చెబుతాడు. ఏంటంటే ఆయన ఒక లెక్క అంటాడు, ఈయన ఒక లెక్క అంటాడు. అట్లాగే ఈ వేణుస్వామి కూడా ఈ రకరకాల యూట్యూబుల్లో ఈ పెయిడ్ ఆర్టికల్స్ లేకపోతే వాళ్లే వచ్చి ఈయనకి రేటింగ్ ఉందని చెప్పించుకుంటున్నారు తెలియదు. కానీ ఆ రకంగా చెప్పేటప్పుడు ఏంటంటే జనాలు కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతారు. మన కూడా ఒక వీడియో పెట్టాడు, మీరు ఎంత బదనాం చేసినా నా దగ్గరకు వచ్చి నా దగ్గర చెప్పించుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. అంటే ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఉపయోగపడుతుంది, ఫుల్ గా మార్కెటింగ్ ఉపయోగపడింది. ఇప్పటి వరకు నా అంత తోడు లేడు, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను ఏం చెప్పినా అది జరుగుతుంది. కానీ అతను చెప్పింది గడిచిన 2 సార్లు జరగలేదు. ఏదో పొలిటికల్ ప్రిడిక్షన్స్ దెబ్బతిన్నాడు, నేను జాతకాలు చెప్పాలని అన్నాడు కదా. ఆయన బాగుందండి, వాడు అలా చెప్పాడు, చెబుతూనే ఉన్నాడు. ఇంకా జాతకాలు చెప్పనోడు నాగ చైతన్య అమ్మాయి ఎవరో తాంబూలాలు ఇచ్చే తాంబూలాలు పుచ్చుకుంటే వీడికి ఎందుకండి? అది యూట్యూబ్ లో వీడు పెట్టడం ఏంటండి? వీడేమన్నా ఆర్చేవాడా తీర్చేవాడా? వీడేమన్నా మొత్తం ఇప్పుడు వాళ్ళు అడగలేదు, నీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోలేదు. ఒకటి ఇబ్బందికరమైంది కాబట్టి, రెండోది మీకు ఎలా ఉంటుంది, మీరే సూచనలు సలహాలు ప్రజలకు ఇవ్వండి అని వాళ్ళు కోరలేదు. ఈయనకి ఎందుకు అంత గొల? ఏదో ఒకటి నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ గా చేసుకోవడంలో వేణు అనేవాడు సిద్ధహస్తుడు. అతని పేరు వేణువే, పరాంకుశం వేణు అంతే తప్పితే వేణు స్వామి కాదు. ఆడు పెట్టుకున్నాడు స్వామి అని వెనకాల.
వేణు అంటే బాగోదని స్వామి అని పెట్టుకున్నాడు. ఏం లేదండి, చెంత బరికలు తీసుకొని ఒళ్ళు కవిలే కొట్టాలి ఇలాంటి వ్యక్తులు. ఎందుకంటే తప్పుడు జాతకాలు చెప్పి, తప్పుడు ప్రొజెక్షన్లు చెప్పి, అనేక మందిని ఇబ్బందులు పెట్టి మానసిక క్షోభలకు గురి చేస్తే కొంతమంది తట్టుకోలేరండి. ఆ మానసిక క్షోభలకు కూడా హార్ట్ అటాకులు వచ్చే వ్యక్తులు ఉంటారు. నిజంగా ఈయన నాకు చెప్పిన తర్వాత 10 రోజులు నేను నిద్రపోలేదండి. అంటే లైట్ గా అప్పుడే నా భార్యకి కొద్దిగా జ్వరం రావడం అట్లా ఉంది. అది అమ్మ ఇదే సీరియస్ అవుతుందేమో, దీనివల్ల ఇబ్బంది అవుతుందేమో, ఇదే స్టార్టింగ్ ఏమో అంటే అలా భయపెట్టేసాడు నన్ను. ఆ భయపెట్టేసిన వల్ల ఆ ట్రాన్స్ లోనే ఉంటాం కదండి. మీరేంటి మెస్పరైజింగ్ చేసి నీకు కరెక్ట్ గా ఇది జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అన్నాడు అనుకోండి, జరగచ్చు జరగకపోవచ్చు, దాన్ని మనం పెద్ద పట్టించుకోలేం. ఇప్పుడు మనతో బ్రాహ్మణ చైతన్య వేదిక నేత సిరిపురపు శ్రీధర్ గారు మనతో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆయన అడిగి వేణుస్వామి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్కారం సార్. అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ వేణుస్వామి చాలా వివాదాల్లో చిక్కున్నాడు. ఆయనకు సంబంధించి మీ అనుభవాలు మాతోటి పంచుకుంటారు మా ప్రేక్షకులు. ఇప్పుడు వేణుస్వామి గోళ, వాడి వ్యాపారం, అతనికి సంబంధించిన జ్యోతిష్యం నకిలీదా ఒరిజినల్ అనేది అతని దగ్గర అనుభూతి పొంది అతని దగ్గర నష్టపోయి లేకపోతే లాభపడిన వాళ్ళకి తెలుస్తుంది అతను ఎట్లాంటి వాడు అనేది. అసలు మనం కమ్యూనల్ గా బ్రాహ్మణ్ అనేది ఈ వాళ్ళ వివాదంలో ఎందుకు రావటం జరిగిందంటే, భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. టీవీ5 మూర్తి గారు, టీవీ5 యాజమాన్యం మీద అదేదో నడుస్తుంది, ఒక వారం నుంచి గొడవ నడుస్తుంది. దానిలో భాగంగా వాళ్ళు ఆ డిస్కషన్ లో భార్యాభర్త కలిసి మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, మేము ఆత్మహత్య చేసుకోవటమే శరణ్యం మాకు అని, ఇంకేవో మా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని అమ్మాయితో ఎక్కువ మాట్లాడిచ్చాడు, ఈయన తక్కువ మాట్లాడాడు. దాంట్లో భార్యను ముందు బ్రాహ్మణ సంఘాలు మాకు సపోర్ట్ గా రావాలి, లేదంటే మాకు ఆత్మహత్య శరణ్యం అని అన్నట్టుందండి. అంటే ఒక బ్రాహ్మణ సంఘాలే ఆమె పిలవలేదండి. బ్రాహ్మణ సంఘాలతో పాటు జర్నలిస్టు సంఘాలు, చదువుకున్నవారు ముగ్గురిని వాళ్ళ వివాదంలోకి సపోర్ట్ చేయమని అడిగింది. ముగ్గురిని, ఆ ముగ్గురులో బ్రాహ్మణ వర్గం, జర్నలిస్ట్ వర్గం, చదువుకున్న వర్గం తెలుగు రాష్ట్రాల్లో. మీరేమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఆమె రిక్వెస్ట్ చేసింది కదా, నేను ఆపదలో ఉన్నాను. ఆమె సపోర్ట్ చేయమని అడిగితే, అసలు సపోర్ట్ ఎందుకు చేయాలమ్మా నువ్వు అని చెప్పి ఆ రోజు క్రమంలో టీవీ5 మూర్తి గారు లైవ్ డిబేట్ నడుస్తుందండి. దాంట్లో నేనే స్టూడియోకి ఫోన్ చేసి నిన్ను అవకాశం కల్పించమని అడిగాను, కల్పించారు. కల్పించినప్పుడు ఆమె అడిగే విధానం కరెక్ట్ కాదండి, బ్రాహ్మణుల్ని తీసుకొని వచ్చింది ఇప్పుడు కులాన్ని, వాళ్ళ గొడవ లేదని ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరైతే వివాదాస్పదలు ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వచ్చింది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు 3 పర్సన్స్ ని ఎంటర్ చేసింది. అసలు బ్రాహ్మణ కులానికి మరి వేణుస్వామికి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ బ్రాహ్మణ కులంలో అతను ఏమైనా వైఖానస సబ్జెక్ట్ కి సంబంధించిన ఉపశాఖల్లో అయి ఉండొచ్చు. ఆ పరాంకుశం అనే ఇంటి పేరు అట్లా, దానివల్ల మేము చెప్పగలుగుతున్నాం. ఆమె బ్రాహ్మణ స్త్రీయో కాదో కూడా మాకు తెలియదు అని చెప్పానంటే, టీవీ5 మూర్తి గారు ఏం చెప్పారంటే, లేదు శ్రీధర్ గారు, ఆమె నాకు తెలుసు, ఆమె బ్రాహ్మణ స్త్రీనే, అమలాపురం దగ్గర ఊరు, బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఆవిడ. అయితే నేను వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ లవ్ మ్యారేజ్ ఇవన్నీ నాకు తెలుసు, వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళలేను, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళను అని చెప్పి మూర్తి గారు అన్నాడు. రైట్, అయితే ఆమె బ్రాహ్మణ్ అయితే నేను అపీల్ చేస్తున్నానండి మీ ఛానల్ ద్వారా, అమ్మా ఇప్పుడు నువ్వు బ్రాహ్మణ సపోర్ట్ కావాలన్నావు, అసలు మీ సంబంధించిన గొడవల్లో బ్రాహ్మణులకు ఏం సంబంధం అమ్మా అని చెప్పి నేను మాట్లాడటం జరిగి మీ ఆయన చేసే విజయాలు అపవిజయాలకి బ్రాహ్మణ సమాజానికి సంబంధం లేదు. మీ ఆయన మధ్యమాంసాలు, యోని పూజలు, వాటికి బ్రాహ్మణ సమాజానికి సంబంధం లేదని చెప్పి ఆ రోజే, నేను మొదటి రోజే నేను ఇందులోకి వచ్చిన రోజే
టీవీ డిబేట్ పరంగా నేను తెలియజేశాను. తెలియజేసి అసలు బ్రాహ్మణులు ఎవరు కాదు అనే దాని మీద నేను కొంచెం నాకు సంబంధించిన రాజుగారు లాంటి మిత్రుల ద్వారా నేను ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం జరిగితే ఈమె బ్రాహ్మణ తేలింది. అంటే మూర్తి గారు చెప్పినా గానీ నేను విచారణ చేపట్టాను ఆమె బ్రాహ్మణ కాదా అనేది. తర్వాత ఇతను బ్రాహ్మణ కాదా అని విచారణ చేపడితే వైకానసుల పేరెత్తి నేను మాట్లాడాను ఆ రోజున టీవీ5 లో. వైకానస మండలి, వైకానస్ విద్వత్ భారతి, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2 పెద్ద సంఘాలు వాళ్ళవి. ఈ సంఘాల్లో టిటిడి సంబంధించిన ప్రధాన అర్చకులు, ఇట్లాంటి ప్రధాన దేవాలయాల అర్చకులు కూడా ఉంటారు దీంట్లో. వాళ్ళలో ఉన్న పెద్దలు కొంతమంది, ఆ సంఘ పెద్దలు, ఆ శాఖకు సంబంధించిన పెద్దలు నాతో మాట్లాడారు. మాట్లాడి పరాంకుశం అనే ఇంటి పేరు మాకు సంబంధించిన వైకానసుల్లో ఉంది, మాతో పాటు శ్రీ వైష్ణవుల్లో కూడా ఉంది అని వాడు చెప్పడం జరిగింది. చెప్పి అసలు వాడు మాకు సంబంధించిన వైకానసుడైతే ఈ పార్టీకి ఒక హై పొజిషన్ కి వస్తే ఎమ్మటే మా వాళ్ళందరికీ తెలిసిపోతుంది, మా శాఖలో అలా యూనిటీగా మేము ఉంటాము అని వాళ్ళు నాతో డిస్కస్ చేసి చేస్తే సరే అని చెప్పి వైష్ణవులు అని ఇంక నేను అనుకున్నాక వైష్ణవ పెద్దలు కొంతమంది మాట్లాడి అసలు ఈడు మా శ్రీ వైష్ణవుడు కాదు, మేము ఇట్లాంటి పిచ్చి పనులు చేయము, వామాచారాలు ఇట్లాంటి పూజలు చేయము, మేము ఏదన్నా ఉంటే మేము ఓన్లీ విష్ణుమూర్తి ఆరాధనే చేస్తాం తప్పితే ఇట్లాంటి పిచ్చి పనులు చేయము అని చెప్పి చెప్పటం జరిగింది. అదే ఇదేంట్రా అంటే వైకానసలు అంటే ఇటు ఆగమాలు 3 ఆగమాలు ఉన్నాయండి. వైకానసం, శాక్తేయం, శైవం 3 ఉన్నాయి. వైకానసం 8 ఆగమాలు ఉన్నాయి. ఎండోమెంట్ ప్రకారం 8 ఆగమాలు ఉన్నాయి. 8 ఆగమాలు ఉన్నాయి. జనరల్ గా అయితే 3 కానీ ఎండోమెంట్ లెక్క ప్రకారం 8 ఉన్నాయి. అయితే వైకానసులు అన్ని ఉంటాయి. ఇటు శాక్తేయ అమ్మవారిని కొలుస్తారు, అటు విష్ణుమూర్తితో పాటు అందరినీ కొలుస్తారు. అందరినీ మీరు చెప్పినట్లు ఆయన అది చేయటం అనేది తప్పని మీరు చెప్పినట్లుగా వైకానసులు శివాలయాలకు వచ్చి శివుణ్ణి అభిషేకాలు చేయించుకుంటారు. శ్రీ వైష్ణవులు రారు. అంటే ఇక్కడ మనమే ఉన్నాం కాబట్టి శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చనిపోయే లోపల నేను శివుడికి వ్యతిరేకిననే భావంలో ఉంటారు తప్పితే శ్రీ వైష్ణవులు రారు. సరే వీళ్ళిద్దరూ కాదు అని చెప్పి నేను ఇంకెక్కడ ఇతని ఇంటి పేరు ఇతని ఎక్కడ దొరుకుతాడని చెప్పి వెతికానండి. వెతికితే నా విచారణలో చాప్తాత శ్రీ వైష్ణవుల్లో ఇతని ఇంటి పేరు ఉంది, పద్మశాలిలో ఇతని ఇంటి పేరు ఉంది. సరే అని నేను పద్మశాలి కుల సంఘ నాయకుల్ని చాప్తాత శ్రీ వైష్ణవ సంఘ నాయకులతో వాళ్ళు ఇది చేయటం జరిగింది. అయితే నాకు విచారణలో అతను చాప్తాత శ్రీ వైష్ణవుడు అనేది తేలింది. తేలిన తర్వాత అప్పుడు నేను ఒక వీడియో తయారు చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా 3కి పంపటం జరిగింది. అసలు బ్రాహ్మణ సమాజానికి వేణుస్వామికి అతను చేసే తప్పుడు వేణుస్వామి నిజంగా బ్రాహ్మణుడు అయి ఉన్నా సరే తప్పు చేస్తే బ్రాహ్మణుడు మనోడు అని చెప్పి మనం భుజానేసుకుంటే సభ్య సమాజంలో మనం చులకనవుతాం. శాస్త్రం ఏం చెప్పింది? తమ్ముడు మనోడైనా సరే ధర్మం చెప్పమంది, నీతి చెప్పమంది. నేను అదే భావంతో ఉండి ఇంకా వేణుస్వామికి సంబంధించి మొత్తం బయట పెట్టడం జరిగింది. బయట పెట్టి అతనికి 24 గంటల టైం చెప్పావు వేణుస్వామికి. 24 గంటల లోపల నువ్వు సోషల్ మీడియా గాని ప్రధాన మీడియాలో గాని బయటికి వచ్చి నువ్వు బ్రాహ్మణుడు అయితే ఏ శాఖకు సంబంధించిన వాడివి, 72 శాఖల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ 72 శాఖల్లో ఉన్న ఏ శాఖకు సంబంధించిన వాడివి నువ్వు వచ్చి చెప్పి నీ ప్రవర చెప్పమని చెప్పి అతనికి వేణుస్వామిని అడగటం జరిగింది. 24 గంటలు అయిన తర్వాత ఇంకా మనం దాని మీద ఇంకా ఒక యుద్ధం లాగానే తీసుకువెళ్ళటం జరుగుతుంది. అతను ఇంతవరకు బయటికి రాలేదండి. పెద్దలు మీకు కూడా తెలియజేస్తున్నా, నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే మీరు చూసుండకపోవచ్చు ఆ వీడియో. ఒక వీడియో రిలీజ్ చేసి అతను ఇంత వివాదం జరుగుతుంది, కమ్యూనిటీ వచ్చింది, మాట్లాడింది బయటికి, సోషల్ మీడియాలో
ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్ జరుగుతుంది దాని మీద బ్రాహ్మణ కాదా అనేది. ఇంత జరుగుతున్నా అతను రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ అతని కులం గురించి ప్రస్తావన తేకుండా, అసలు ఆ సైడ్ పోకుండా, ఇప్పుడు నేను నోరు ఎవరి సంగతి ఏం చెప్పాలో నేను తెలియజేస్తా. గురువింద గింజ మచ్చ ఎక్కడుందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అదే. ఒక మా అసోసియేషన్ లో ఒక మహిళ ఉంది, బాగా ఎక్కువ మాట్లాడుతుంది. అంటే అతను అన్న పదాలు మీకు చెప్తున్నాను, మీకు వీడియో అవసరమైతే వీడియో కూడా పెడతాను. ఆమె ఎక్కువ మాట్లాడుతుంది. నేను అందరి సంగతి వివరంగా ఒక నెల తర్వాత తెలియజేస్తా. అప్పటి వరకు ఆయన జాతకం బాగోలేదు అనుకుంటండి. నెల వరకు ఆయన జాతకం బాగోలేదు అనుకోండి, నెల తర్వాత మంచి రోజులు వస్తే అప్పుడు చెప్తాడు. ఒక నెల తర్వాత తెలియజేస్తా, ఒక నెల తర్వాత అన్ని వివరంగా చెప్తా అన్నాడు. అంటే ఈ నెల లోపల ఈ సబ్జెక్ట్ సైలెంట్ అయిపోతుంది, మళ్ళా వేరే ఇష్యూస్ వస్తాయి మీడియాలో. ఈ నెలలో చేసుకుంటాడు. ఒకసారి జగన్మోహన్ రాజు గారితో మాట్లాడు. ఇప్పుడు చేతాడ శ్రీ వైష్ణవ్ అనేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని అంటే ఏదైతే బీసీ క్యాస్ట్ అని చెప్తారు తెలంగాణలో, నాకు తెలిసి. అంటే అలా కాదండి, బీసీడీలో 28 కులం. అదే సాధారణ కూడా కొన్ని పూజలు చేయటం ఉంటాయి కదా, అంటే ఆ రకంగా ఆయనకి అర్హత ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చేతాద వైష్ణవుడు కూడా ఈ రకంగా చేరండి. వామాచారం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. వామాచారం చేశాడు అంటే పూర్తిగా దిగజారిపోయినోడే చేస్తాడు, వాడి కులంతో పనం లేదు. ఇప్పుడు వామాచారం చేసేవాళ్ళు చాలా మంది ఆ ఉపాసనా పరులు ఉంటారు. వాళ్ళు ఎక్కడ చేస్తారండి? ఆ దేవాలయాల్లోనో లేకపోతే వాళ్ళ ఆశ్రమాల్లోనో. ఎవడు బాహ్య ప్రపంచంలోకి రాడండి. సభ్య సమాజంలోకి వచ్చి నేను చేస్తాను, నువ్వు మోసం తింటున్నాం కదా అని భోగులు మెడలేసి తిరిగేవాడు ఉంటాడు. ఈరోజు కోడి మోసం తిన్నా కాబట్టి కోడి బోకులు, మేక మోసం తిన్నామని మేక బోకులు వేసి తిరుగుతారా? ఇదేంటంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. జనాలు అట్రాక్ట్ చేయాలంటే జ్యోతిష్యం అందరూ చెబుతారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చినోడు రానోడు పుస్తకాలతో చూసి చెప్పేవాడు రకరకాలుగా చెప్పేవాళ్ళు ఇప్పుడు బోర్డు మంది తయారైపోయారు. ప్రతోడు ఒక యూట్యూబ్ పెట్టుకోవటం, నా మాట ఏనండి పలానా రోజు బాగుంటుందని చెబుతాను. ఇప్పుడు ఎందుకు బాగోలేదు ఆ రోజు నువ్వు చెప్పావు కదా అని మనం అడగలేం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం డైరెక్ట్ గా యూట్యూబ్ లో పడేస్తాం. ఇతను ఏంటంటే ఏదైనా మార్కెటింగ్ లో ఇతను తిట్టండి. మీకు ఒక చిన్న అతని జన్మ రహస్యం చెబుతాను. అతని కుటుంబం అంతే వ్యక్తిగత జీవితానికి వెళ్తున్నాను అనుకోకండి, కానీ అతను ఒక దేవాలయంలో ఒక అర్చకుడికి అసిస్టెంట్ గా పనిచేశాడు. ఈయన పని ఏంటంటే ఆయన పూజ చేసి వచ్చిన తర్వాత ఈయన తీర్థం ఇవ్వటం, ఆ కొట్టేసిన కొబ్బరి చెప్పులు కవర్లో పెట్టి ఇవ్వటం, ఎవడన్నా ప్లేట్లో 10 రూపాయలు వేస్తే తీసి లోపల పెట్టుకోవటం, ఇంతే ఈయన పని. ఈయనకి ఏం సబ్జెక్ట్ ఉండదు, ఏమి మంత్రం కూడా చదవక్కర్లా. తీర్థం పోసేవాడికి మంత్రం ఎందుకు ఎవరు అడగరు కదా. ఇక్కడ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు అమలాపురం వాళ్ళు. అమలాపురం వాళ్ళు అయితే కొద్దిగా చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే బాగా కోటీశ్వర్లు కాదు, ఎబో మిడిల్ క్లాస్, మీడియం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక కొంత పొలము అలాగే ఒక సొంత ఇల్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఏం చేశారంటే ఆవిడ సంగీతం, ఇద్దరు అప్పచెల్లెలు వాళ్ళిద్దరు, ఆవిడ సంగీతం వాళ్ళ చెల్లెలేమో నడుచుకుంది. వాళ్ళు అక్కడి నుంచి రాజమండ్రి షిఫ్ట్ అయ్యి ఆ రాజమండ్రి నుంచి లైవ్లీహుడ్ కోసం అప్పుడు రాజధాని హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో ఏంటంటే రోజు గుడికి వెళ్ళేవాళ్ళు వెంకటేశ్వర గుడికి. జనరల్ గా బ్రాహ్మణ పిల్లలు వెళ్తూనే ఉంటారు కదా, వాళ్ళకి వెళ్తారని మనం చెప్పక్కర్, వాళ్ళకి జన్మతో వచ్చేస్తుంది. పిల్లలతో అయినా సరే గుడికి తీసుకెళ్ళమని అడుగుతారు, చిన్న చిన్న పిల్లలైనా సరే. అట్లా గుడికి వెళ్తాం. వీడు అక్కడ వీరోచితంగా నాకు సినిమా వాళ్ళంతా నాకు బాగా పరిచయం, నేను వాళ్ళందరికీ జాతకం చెబుతానని ఆ అమ్మాయిని, నీ జాతకం బాగుంది, నన్ను చేసుకుంటే నువ్వు స్టార్ అయిపోతావు అని అట్లా మెస్పరైజ్ చేసి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకునేటప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు అటకాయించారు. అసలు వాడు ఎవడు ఏంటి, వాడి కథ ఏంటి, వాడి మూలం ఏంటి, ఎవరి తాలూకా ఏందని. వాడు ఏం చెప్పాడంటే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పు, మీ వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పిన తర్వాత సరే చచ్చిపోతానన్నారు, ఎవరి పిల్లల్ని ఎవరు వదులుకుంటారు, సరే అన్నాడు. ఆ పెళ్లి చేసిన పాపానికి అప్పుడు స్టార్ట్ అయింది వాడి రెవెంజ్. పెళ్లి చేసుకున్నాడు,
పెళ్లి చేసుకున్న తర్వాత వాడు రెవెన్యూ మొదలు పెట్టాడు అత్తమామల మీద. మీ అమ్మ జాతకం కానీ, మీ నాన్న జాతకం కానీ, మీ చెల్లెల జాతకం కానీ, నిన్ను కలిస్తే నీకు డెవలప్మెంట్ ఉండదు, మనందరం విడిపోతాం, నీకు బాగోదు. 20 years, ఇప్పటికి 20 years అయింది. ఆవిడ టీవీల్లో వీణ వాయిస్తూ సొల్లు కబుర్లు చెప్పే శ్రీవాణి గారు తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చి 20 ఏళ్ళు అయింది. కనీసం వాళ్ళ మొహం కూడా చూడదు. ఏమండి, అత్తగారిని చూడాలి, అత్తగారిని చూడకపోతే ఎట్లా అనేటప్పుడు అత్తగారు కూడా మన తల్లిదండ్రులు కూడా చూడాలి కదా, కనీసం పట్టించుకోవాలిగా. మగపిల్లలు లేరు ఆ ఇంటికి. వీడు అంత దుర్మార్గుడు. వేణు అనేవాడు ఎవరినన్నా ఏదన్నా కావాలి అనుకుంటే ఏ రకమైన మాయ అయినా చేయగలడు. అవుతుందంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు నేను బాగా డిప్రెషన్ లో ఉన్నానండి. ఎవరన్నా వచ్చి నాకు 4 మంచి మాటలు చెప్పారు అనుకోండి, అదే వీడు దేవుడు కాదు జరిగిపోవటానికి. ఏదో జరుగుతుంది, ఒకటో ఆరో జరిగింది అనుకోండి, చీకట్లో ఒక 5 రాళ్ళు వేసి ఒక రాయి అన్న తగులుతుంది కదా. ఆ తగిలే క్రమంలో ఇదంతా నా గొప్పతనం అంటే. తగలను అంటే నీ పాపకర్మలు కాబట్టి తగలేదంటే. చెప్తారు శ్రీధర్ గారు? రాజుగారు చెప్పిన అన్ని విషయాలు 100% కరెక్ట్. ఈ లవ్, వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్లు ఇవన్నీ. ఈ అమ్మాయి ఏదో వీణ నేర్పించేటప్పుడు వాళ్ళ అక్క కూతుర్ని ఆ వీణ నేర్పించే ప్రాంతానికి తీసుకెళ్లి దించడం వేణు అనేవాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య అసలు ఐ లవ్ యూ చెప్పుకోలేదని వాళ్ళే చెప్తున్నారు ఇంటర్వ్యూల్లో. వాళ్ళిద్దరు ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఆయన నన్ను అడిగాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నేను నీ జాతకం అది రాజుగారు చెప్పింది 100% వాస్తవం. నీ జాతకం బాగుంది, నా జాతకం బాగుంది, ఇది నువ్వు స్టార్ అయిపోతావు. అది ఇప్పుడు స్టార్ ఏమైందంటే సోషల్ మీడియాలో రీల్స్ స్టార్ అయింది. ఆమె రీల్స్ వీణలు వాయించుకుంటూ రీల్స్ స్టార్ అయింది. మరి వాళ్ళకి ఇప్పటికి పిల్లలు ఉన్నారో లేదో వాడి జాతకం ప్రకారం ఇప్పటికైతే సంతానం లేదు. ఒక అమ్మాయిని పెంచుకుంటున్నారు. అసలు వాడి జాతకం బాగుంటే ఇక్కడ మీ స్టూడియోలో మీరెందుకు కూర్చుంటారు? మీ ఎదురుగా నేనెందుకు కూర్చుంటా? మీ రాజుగారు ఎందుకు కూర్చుంటారు? వాడి జాతకం బాగుంటే వాడి జాతకం మనం చెప్తాం అవసరం అయితే. రేపేం జరగబోతుందని. ఇప్పుడు ఫైనల్ గా ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఆమె బ్రాహ్మణ, ఇప్పుడు ఇంతకీ మీరు ఆయన బ్రాహ్మణ్ కాదు కానీ ఆమె బ్రాహ్మణి అని చెప్పారు. కనీసం మరి ఆమెకైనా మీరు మద్దతు ఇస్తారా? ఆమెనన్నా కష్టాల్లో బయటపడేస్తారా? అంటే ఆమెకి కష్టాలు రాలేదుగా, వాళ్ళ ఆయనకి కష్టాలు వచ్చినాయి. మొరబెట్టుకుంటుంది ఆమె కదా. మొరపెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ ఆయన మధ్య మాంసాలు, ఇప్పుడు వాళ్ళ ఆయన ఇంకో స్త్రీకి యోని పూజలు చేస్తే మరి దాన్ని ఆక్షేపించకుండా ఎట్లా అనుమతిస్తుంది? ఇంకో మహిళలకి ఏమో మహిళ కదా. సరే, బ్రాహ్మణ స్త్రీ అయితే బ్రాహ్మణ స్త్రీ అయి ఉండొచ్చు, నేను కాదన్నా అమ్మాయిని. ఎవరు ఆ వీణ వాణి వీణ ఏదో పేరు, ఏదో గందరగోళం ఉంటుంది. అయితే ఆమె ఇంకొక మహిళకి యోని పూజలు చేస్తున్నాడు మా ఆయన, చేయిస్తున్నాడు అన్నప్పుడు, యోని పూజలు చేయిస్తున్నాడు అన్నప్పుడు ఎట్లా ఒక భార్యగా మరి భర్త మీద మరి అజమాయిషీ చేయకుండా, నువ్వు చేస్తుంది తప్పు అని ఖండించకుండా ఈ రోజున మీడియా ముందుకు వచ్చి అమ్మాయి బ్రాహ్మణ అని చెప్పి బ్రాహ్మణ కులాన్ని అంతా బస్టు పట్టించిద్దా అండి? బ్రాహ్మణ కులం అంటే వాళ్ళు చేసే తప్పుడు పనులకి, వాళ్ళ ఆయన తినే మద్యం మాంసాలకి, వాళ్ళ ఆయన చేసే చేష్టలకి, ఆ యోని పూజకి, వామాచార పూజలకి, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి హోమాలకి, బలులు కూడా ఇచ్చాడు వీడు. బలులకి వీటన్నిటికీ బ్రాహ్మణ కులం ఎట్లా మద్దతు ఇస్తుందండి? ఆదిశంకర్లు అద్వైతం వచ్చినప్పుడు ఆదిశంకర్లు ఈ నరబలులు, ఈ బలులు అన్ని ఆపేసి గుమ్మడికాయ, రక్తం, అన్నంతో చేసిన రక్త ముద్దలు, వాటిని అమ్మవారికి లేకపోతే హోమ ప్రక్రియలో వాటిలో వాడమని చెప్పి అమ్మవారిని శాంతపరచడం కోసం ఇవన్నీ ఆదిశంకర్లు చెప్తే, ఆదిశంకర్లు ప్రవేశపెట్టిన విధానానికి వీడు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తాడండి? అసలు వామాచారం అనేది మన దేశంలో కొన్ని కుటుంబాలే ఉన్నాయండి. అది కూడా వాళ్ళ వంశ పారంపర్యం ప్రకారం వస్తారు. ఆ వంశ పారంపర్యం వచ్చిన ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే, వాళ్ళలో ఎవరు బ్రాహ్మిన్స్ లేరండి. ఆ కుటుంబాల్లో ఇతర కులాల వారు ఉన్నారు.
ఇతర కులాల వారు ఏ కులమైనా ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఓసీలోనే మిగిలిన క్యాస్ట్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఉన్నారు వామాచారాల్లో. ఆ వామాచారాల్లో చేసే పద్ధతులు వాళ్ళు ఆయన చేస్తుంటే ఈ అమ్మాయి కనీసం ఖండించదా? ఖండించకుండా ఈ రోజున ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ఓ నేను బ్రాహ్మణ మద్దతు ఇవ్వమని ఎట్లా అడుగుతుందండి? అంటే బ్రాహ్మణ స్త్రీ, ఈ అమ్మాయి బ్రాహ్మణ స్త్రీ అయినప్పుడు వాళ్ళ ఆయన చేసే వీడియోలు, వాళ్ళ ఆయన చేసే తప్పుడు పనులు వీడియోల్లో యూట్యూబ్ లో చెప్తున్నప్పుడు బ్రాహ్మణ స్త్రీలు చూసి ఏమనుకోవాలండి? అంటే బ్రాహ్మణ సమాజంలో స్త్రీలందరూ ఇట్లానే యోని పూజలు చేయించుకుంటారా అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఇతర కులాలు మనం ఎక్కడ తలకాయ పెట్టుకుంటామండి? ఓకే అండి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు వేణుస్వామికి కానీ వాళ్ళ వైఫ్ కానీ? వాడికి మనం సందేశం ఇవ్వడం ఏంటండి, ఇప్పుడు జ్యోతిష్యం మీరు వెళ్ళారనుకోండి, జనరల్ గా ఏం చెబుతారంటే, అంటే అలా కాదండి, ఇప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి మీరు వెళ్ళారు, ఉదాహరణకి 3 ఏళ్ళు బాగోలేదంటాడు, ఆతృతగా మనం ఏమంటాం, 4వ ఏడు బాగుంటుందని ఆతృత ఉంటుంది కదా, 4వ ఏడు ఎలా ఉంటుందని అడుగుతాం. అలవాటు పడిపోతాం నాయన అని చెబుతాడు. అలవాటు పడిపోవడానికి ఆడేది చెప్పేది, 3 ఏళ్ళు ఏడ్చిన 4వ ఏడు ఏడవడం తెలీదా? నేనేమంటానంటే, ఇలాంటి దొంగలు జ్యోతిష్యం పేరుతో చాలా మంది యూట్యూబ్ లో వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యాలు పెంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి రకరకాలుగా చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా బాధ్యత తీసుకొని ఇలాంటి సన్నాసుల్ని, వేణుస్వామి లాంటి సన్నాసుల్ని ఎక్కడ ఎదగనివ్వకూడదు. ఎందుకంటే ఆయన ఏ పని చేశాడో ఏ బ్రాహ్మణ సంఘానికి తెలియదు. ఆయన వ్యాపారం ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో కూడా ఏ బ్రాహ్మణ సంఘానికి తెలియదు. ఏ బ్రాహ్మణ సంఘానికి చెప్పి ఆయన వామాచార పూజలు చేయలా, ఏ బ్రాహ్మణ సంఘానికి చెప్పి ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు తెలియని వాళ్ళ. పైపెచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ వామాచార పద్ధతిలో పూజలు చేసే ఆయన, నేను బ్రాహ్మణ్ణి, వామాచార పద్ధతిలో పూజ చేశా, నేను యోని పూజలు చేస్తా అని చెప్పుకునే ఆయనకి పబ్బులు, క్లబ్బులు, డిస్కోటెక్కులు, వ్యసనాలు, ఏందండి వ్యభిచారాలు, ఇవన్నీ కూడా కులానికి ఆపాదించడం అనేది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా వేణుస్వామి అనే ఆయన మీద ప్రభుత్వం కూడా స్పందించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటివి జరగకుండా ప్రజలు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మీరేం చెప్తారండి ఫైనల్ గా? సోదరులు రాజు గారు చెప్పింది దాన్ని నేను ఏకీభవిస్తూ, ఈ రోజున వేణుస్వామి అనే వాడిని సినీ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు గాని, పార్టీలు గాని, వీళ్లతో పాటు మీడియా వాళ్ళు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు, ఇతర దేశాల్లో వాళ్ళు, వీళ్ళందరూ వేణుస్వామిని బ్రాహ్మణుడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు అతని బండారం వాళ్ళ భార్య ద్వారా బయటకు వచ్చింది. కర్మ ఎక్కడికి పోదండి, కర్మ ఎక్కడికి పోదు. బ్రాహ్మణులను అడ్డం పెట్టి వ్యాపారం చేద్దాం, నేను కోట్లు సంపాదిద్దామని వాళ్ళ భార్యను ఎట్లయితే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడో, అదే బ్రాహ్మణ సమాజం ఈ రోజు అతని బట్టలిప్ప తెప్పించేసింది బహిరంగంగా, ఇతను బ్రాహ్మణుడు కాదు అని. అట్లాంటి కర్మ ఇప్పుడు మూర్తి గారు మరి బ్రాహ్మడేగా, మూర్తి గారు కూడా టీవీ5 మూర్తి గారు. మరి ఇట్లాంటి కర్మ అతనికి ఎందుకు వచ్చింది అంటే, బ్రాహ్మణల్ని మోసం చేసి ఇన్నాళ్ళు సంపాదించినందుకు పైన భగవంతుడు కర్మ నిర్దేశం చేశాడు. ఆ కర్మ నిర్దేశమే అతనికి ఈ రోజున ఈ దుస్థితి. రేపొద్దున ఇతని పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే, ఇందాక నేను వింటున్నానండి, ఇతను మనకి అపాయింట్మెంట్ కావాలంటే జస్ట్ అపాయింట్మెంట్ కి 10,000 పే చేయాలండి. జస్ట్ అపాయింట్మెంట్ కి 10,000 అక్కడ కట్టాలి అతని ఆఫీస్ లో, ఆన్లైన్ లో. అట్లాంటి పరిస్థితి కొన్ని కోట్ల రూపాయలండి. సినీ హీరోలు, హీరోయిన్లు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడని చెప్పి, ఆ చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోతాడని చెప్పాడు, కేసీఆర్ గారు చచ్చిపోతాడని చెప్తే వాళ్ళు నిజమే అని నమ్మి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్లలో ఆ పూజలు చేయించుకున్నారండి, ముగ్గులేసి. అరే నీ కాలు సర్పదోషం ఉందని చెప్తాడు, అసలు ఏలేంది చెప్తాడు, భయపడిస్తాడు. వాడికి సంబంధించిన సైకాలజీని దెబ్బతీసి వీడు ఇది చేసుకుంటాడండి. ఇతని వల్ల అండి ఇప్పటికీ 4 కుటుంబాల బ్రాహ్మణులు చనిపోయారండి, సూసైడ్ చేసుకున్నారు. అందులో ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉంది. ఈ ఉసురు ఎక్కడికి పోతుందండి? అందుకని మేము మీ
ఛానల్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, వేణుస్వామి భార్యకి మీరు ఇప్పటికైనా ఈ డ్రామాలు నాటకాలు కట్టి పెట్టండి. లేకపోతే మీ అసలు బండారం ఇంకా చాలా ఉంది మా దగ్గర సమాచారం. మొత్తం బయట పెట్టి మిమ్మల్ని రోడ్డు మీదకొస్తే రాళ్ళు చెప్పులు ప్రజలు ఇసిరేసేలాగా పరిస్థితి ఏర్పాటు కాకముందే మీరు సభ్య సమాజానికి క్షమాపణలు చెప్పి సైలెంట్ అయిపోండి. ఇప్పటిదాకా మీరు మోసం చేసి సంపాదించిన డబ్బులు చాలు. ఇంకా ఇంతకన్నా మీరు ఎక్కువ సంపాదించే పరిస్థితి ఉంటే మీకు మీరే ఆత్మహత్య చేసుకునేలాగా భగవంతుడు నిర్దేశిస్తాడు. మీ కర్మ అలా కాలిపోతుంది. ఇప్పటికైనా మీ కర్మ ప్రకారమే మా లాంటి వాళ్ళందరం వచ్చాం కాబట్టి బయటికి మీకు మంచి జరుగుతుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పంతానికి పోమాకండి. మీరు పంతానికి పోతే ఏమవుతుందంటే ఇంత పెద్ద సమాజం మీకు అండగా ఏ రోజు నిలవదు, ఎప్పుడు రాదు కూడా. మీడియా రంగం మీకు అండగా ఉండదు. మీరు జన్మించిన కులాలు మీకు అండగా రావు. మీ చేత లబ్ధి పొందిన కస్టమర్లు కూడా మీకు అండగా రారు. అందుకని మీరు కళ్ళు తెరిచి ఎప్పటికైనా ఇద్దరు భార్యాభర్తలు మీ పనేదో మీరు చూసుకోండి. రీల్స్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జ్యోతిష్యం జోలికి గాని బ్రాహ్మణ కులం పేరు పెట్టి మోసం చేయటం గాని కనుక చేస్తే తాట తీసేస్తామని చెప్పి మీ ఛానల్ ద్వారా ఇద్దరు భార్యాభర్తని హెచ్చరిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, జగన్మోహన్ రాజు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.